హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి. చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోతున్నా. సో, ఈసారి వరలక్ష్మి వ్రతం వ్లాగ్‌తో స్టార్ట్ చేద్దామనిపించింది. సో, రేపు పూజకి కావాల్సినవి తీసుకుందామని చెప్పి షాప్‌కొచ్చాను. ఫస్ట్ అయితే ఇక్కడ చామంతులు కనిపించాయన్నమాట. పూలకుండి. సో, అది తీసుకున్నాను. చాలా బావుంది గదా! బొకే ఉంది కదా! దానికన్నా ఇది బెటర్ కదా! ఇంకా మొగ్గలు గూడా ఉన్నాయి. అందుకనే ఇది తీసుకొచ్చా. తర్వాత మనకు కావాల్సినయన్నీ దొరికేదే ఒకే ఒక ప్లేస్ అనమాట. ఇండియన్ గ్రోసరీ స్టోరు. సో, అక్కడికొచ్చేసి కొబ్బరికాయ, తమలపాకులు ఇలాగ పూజకి సంబంధించినయన్నీ తీసుకుందామని చెప్పి ఇండియన్ స్టోర్‌కొచ్చాము. ఏంటి మొత్తం ప్లేటే తీసుకొచ్చావు? అక్కడ నుంచుని ఏరుకునే బదులు ఇది బెటర్ కదా! వాడిపోయింది. ఏదో నీట్‌గా లేదు. మొన్నటి వరకు ఏం చేశారంటే ప్యాకెట్లో రెండో మూడో పెట్టి ప్యాక్ చేశారు. ఇక్కడ ఇండియన్ స్టోర్‌లో ఏమన్నా వెజిటబుల్స్ అయన్నీ ఫ్రెష్‌గా వచ్చినప్పుడు మెసేజ్ పెడతారనమాట. సో, నేను లేట్‌గే వెళ్ళాను. అందువల్ల తమలపాకులన్నీ కొన్ని వాడిపోయి ఉన్నాయి. ఇంకొకటేమో చిరిగిపోయి ఉన్నాయి. సో, అలా ఉన్నాయన్నమాట. సో, అందుకనే కొంచెం మంచిగా ఉండేవి ఒక 2 తీసుకున్నాను. అవన్నీ తీసుకున్నాక వాల్యూ విలేజ్‌కొచ్చాము. ఇక్కడేంటంటే మన ఇంట్లో ఏమన్నా ఎక్స్‌ట్రా ఐటెమ్స్ ఉన్నా, వాడనియి ఏమన్నా ఉన్నా సరే ఇక్కడ డొనేట్ చేయొచ్చనమాట. మా ఇంట్లో షూస్ అయ్యి కొన్ని వాడనియి అయన్నీ ఉన్నాయి. సో, అయన్నీ డొనేట్ చేద్దామని చెప్పేసి వాల్యూ విలేజ్‌కొచ్చాము. సో, ఇదంతా అయిపోయి ఇంటికెళ్ళేసరికి చాలా లేట్ అయింది. అందుకని చెప్పేసి రేపొద్దున ఎలాగో పూజ ఉంది కదా అని మెహందీ పెట్టుకున్నాను. చూడలేదు కదా నువ్వు? వచ్చాడు. ఎలా వచ్చిందో కోన్. బాగుంది. బాగా పండింది కదా! అమ్మా నాకు ఇది చెప్పు. పూర్ణం వేసినప్పుడు ఇలా తీసామనుకో చేతికి అతుక్కుపోయి చిల్లు పడతారు. ఎలా ఉందో చూపిస్తా చూడు కన్సిస్టెన్సీ. చిల్లు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం చపాతీ పిండి కానీ కొంచెం వరిపిండి కానీ. చపాతీ పిండ వరిపిండ ఏదైనా నాకు చెప్పు. ఎందుకంటే వరిపిండి అంటే గట్టిగానే వస్తుంది. ఇది చపాతీ పిండి అంటే మైదా పిండి అంటే వేస్తే కొంచెం మెత్తగానే ఉంటుంది అంతే. అయితే వరిపిండి కొంచెం అయినా అది కొంచెం లైట్ గా గట్టిపడేంత వరకు సరిపోతుంది కదా. అయితే ఉప్పు కలిపేటట్టు ఏం నానుతుంది. సరే. అక్కడ నుంచి ఇండియా వాళ్ళు సరే అదే డౌట్ వచ్చింది దానికోసమే చేసా. సో, ఇక అమ్మ చెప్పిన టిప్స్ అయ్యి ఫాలో అయ్యి బూరెలు వేస్తున్నా అనమాట. ఇది సెకండ్ టైము నేను ఇలా వేయటం. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ అడిగా అనమాట. బూరె అనేది చీదుద్ది గదా! సో, అలా కాకుండా మంచిగా గుండ్రంగా రావడానికి అమ్మని టిప్స్ అడిగి ఫాలో అయిపోయాననమాట ఎగ్జాక్ట్‌గా. ఏంటి 2 చేతులతో పని చేస్తున్నావు? ఇంకో 2 చేతులు కావాలా? ఇంకో చేతులు 2 చేతులు వీడియోలు చేస్తున్నా. గారి కావాలా నాయన? వెయ్యి తిని పెడతా ఎలాగో. ముందు దేవుడికి తర్వాత మనకి. బాగానే వచ్చినాయి కలర్. నెక్స్ట్ పాల తాలికలు, పులిహార అండ్ శనగలు ఇవన్నీ ప్రసాదం కింద చేశా అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం నేను కూడా ఫ్రెష్ అయ్యాను. శారీ కట్టుకున్నా అనమాట చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీ అనిపించింది ఇలా మంచిగా రెడీ అయ్యి పూజ చేసేసరికి. ఇక పూజ కంప్లీట్ అయ్యాక నేను చేసిన ప్రసాదం అవి అన్నీ మహానైవేద్యం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈవినింగ్
షాపింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. చాలా రోజులైంది ఇక్కడ టెంపుల్ని రెనోవేట్ చేశారు, దాని తర్వాత అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఎలా ఉంది చూద్దామని చెప్పేసి. ఇంకొకటి ఈరోజు ఎలాగో వరలక్ష్మి వ్రతం కాబట్టి పూజ చేసుకున్నా కదా, అందుకని ఈవినింగ్ టెంపుల్ ప్లాన్ అన్నమాట. ఎండ ఎంత ఉందో చూడు. నాకు కోన్ బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ 6:30 6:30 అయింది, అయినా సరే ఇంకా ఎండ. సో ఇక్కడ కూడా పూజ జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది వరలక్ష్మి పూజ చేయించుకుంటున్నారు. సో ఆ పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో డే అయితే ఇలా గడిచింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.